2 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, ఇదిగో ఇలా మెత్తగా ఉడుకుతాయండి. ఇప్పుడు బెల్లం వేసుకుందాం. నేను 1/2 కేజీ బెల్లం తీసుకున్నానండి. ఇలా నల్లగొట్టుకొని వేసుకోవాలి. కొంచెం ఇలాచి, ఇదిగోండి కొంచెం ఇలాచి కూడా వేసుకోవాలి. ఇదిగోండి మొత్తం ఇందులో వేసి కలుపుకోవాలి. మొత్తం కరిగిన తర్వాత అప్పుడు పాలు పోసుకోవాలండి. ఇదండి బెల్లం మొత్తం కరిగిపోయిందండి. కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పాలు పోసుకోవాలి. పాలు మీ ఇష్టం అండి, ఎన్నైనా పోసుకోవచ్చు. విజిల్ అవసరం లేదండి, మామూలుగా మూత తిప్పేసి విజిల్ తీసేసి చేసుకోవాలి. మూత ఇలా పెడుతున్నానండి నేను. చూడండి రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, ఇలానే చేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్